హాయ్ స్టూడెంట్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ మీద మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. దాని మీద కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు ఇండస్ట్రీ అనేది ఏంటి, ఆ తర్వాత ఇంజనీర్ అనేవాడు ఏమేమి టాస్క్స్ చేస్తాడు, అందులో ఇండస్ట్రియల్ ఇంజనీర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఒక యాక్టివిటీ అండి, ఒక బిజినెస్ యాక్టివిటీ. అంటే ఇండస్ట్రీ అనేది ఒక ప్రోడక్ట్ బేస్ చేసుకొని బిజినెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏది చేసినా సరే, ఆ ఇండస్ట్రీ ఏది పెర్ఫామ్ చేసినా సరే ఆ ప్రోడక్ట్ బేస్ చేసుకుని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే అయితే బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకేదన్నా డెవలప్ చేయాలన్నా మెయిన్ ఆ ప్రోడక్ట్ విషయంలోనే చేయడం జరుగుతుంది. అయితే ఇంజనీర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ ఇంజనీర్ రోల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే డెఫినేషన్లోకి వెళ్ళినట్లయితే ఆల్ ఇంజనీర్స్ వర్క్ ఇన్ ప్లానింగ్, డిజైనింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ కంట్రోలింగ్ ద సిస్టమ్స్ దట్ ఎనేబుల్ పీపుల్ టు యూస్ టెక్నాలజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఎస్సి సంబంధించిన ఒక కంప్యూటర్ ఇంజనీర్ని తీసుకున్నట్లయితే, కంప్యూటర్ ఇంజనీర్ మెయిన్ దేని మీద ఫోకస్ చేస్తాడు అంటే కంప్యూటర్ యొక్క ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాడు. అందులోనే తను డిజైన్ చేస్తాడు, ప్లాన్ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు, అలాగే కంట్రోల్ చేస్తాడు. ఒక సివిల్ ఇంజనీర్ని తీసుకున్నట్లయితే, సివిల్ ఇంజనీర్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తాడు అని అంటే స్ట్రక్చర్స్, బ్రిడ్జెస్, సో ఇవన్నీ వీటి మీద. అయితే దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఒక ఎలిప్స్ మోడల్లో డిజైన్ చేస్తే బెటర్, లేకపోతే హైపర్బోలా లో డిజైన్ చేస్తే బెటర్, లేకపోతే పారాబోలా షేప్లో డిజైన్ చేస్తే బెటర్. సో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తే అది బెటర్గా ఉంటుంది అనేది ఆలోచించడం జరుగుతుంది. దాంట్లోనే డిజైన్ చేస్తాడు, ప్లానింగ్ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు, అలాగే కంట్రోలింగ్ కూడా ఉంటుంది. అలాగే ఒక మెకానికల్ ఇంజనీర్ని తీసుకున్నట్లయితే ఒక మిషనరీ లేదా ఒక మెకానిజం లేకపోతే ఒక ఇంజిన్ లేదా ఒక ఇంజిన్ కాంపోనెంట్స్ లేకపోతే ఒక మిషన్ కాంపోనెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని మీద ఫోకస్ చేస్తాడు, దాన్ని డిజైన్ చేస్తాడు, ప్లాన్ చేస్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు, అలాగే కంట్రోల్ చేస్తాడు. ఈ విధంగా ఆలోచిస్తారు. ఏ ఇంజనీర్ అయినా వాళ్ళ ఫీల్డ్, వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్ చూస్ చేసుకున్నట్లయితే వాళ్ళు దాని మీద ఆ విధంగా ప్లానింగ్ కానీ, డిజైనింగ్ కానీ, ఇంప్లిమెంటింగ్ కానీ, కంట్రోలింగ్ కానీ చేస్తారు. వేర్ కమింగ్ టు ది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేసినట్లయితే, ఇండస్ట్రీ అనగానే ఏది కంప్లీట్గా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ కాన్సెప్ట్ వరకు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 3Msని బేస్ చేసుకుని ఉంటుంది. ఆ 3Ms ఏంటి అని అంటే మెన్, మెటీరియల్, మిషనరీ. సేమ్ ఈ 3 మీద ఆలోచించేవాడే ఓవరాల్గా ఆలోచించాలి. అటు ఓన్లీ ఒక పాయింట్లోనే ఆలోచించకూడదు, ఒక పర్స్పెక్టివ్లోనే ఆలోచించడమాట ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనేవాడు. ఇండస్ట్రీ అనగానే కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ మెన్, మెటీరియల్ అండ్ మిషనరీ అన్నమాట. సో వాటి అన్నిటి గురించి ఆలోచించి, వాటి గురించి డిజైన్ చేసి, ప్లాన్ చేసి, ఇంప్లిమెంట్ చేసి అండ్ కంట్రోల్ చేసేవాడే ఇండస్ట్రియల్ ఇంజనీర్. సో అయితే ఆ టెక్నాలజీ మనుషులకి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది, ఎలా యూజ్ చేసుకోగలరు, ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ఎఫిషియెంట్గా వాడుకోగలరు అనే కాన్సెప్ట్ మీద ఆలోచించేవాడే ఒక ఇండస్ట్రియల్ ఇంజనీర్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి, ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ ఇన్ టర్న్ డిజైన్ సిస్టమ్స్ దట్ ఎనేబుల్ పీపుల్ అండ్ సొసైటీ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అండ్ క్వాలిటీ. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనేవాడు సిస్టమ్ని డిజైన్ చేస్తాడట. ఎందుకు ఈ సిస్టమ్ని అంతా డిజైన్ చేయడం ఎందుకు అని అంటే ఫర్ ప్రొడక్టివిటీ, టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ, అలాగే ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ అండ్ క్వాలిటీ అనేది మనకు తెలుసు. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి? సో ఈ పాయింట్స్ నెక్స్ట్ స్లైడ్స్లో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ నేను ఫర్దర్ స్లైడ్స్లో
ఈ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ప్రొడక్టివిటీ అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ సిస్టమ్. సో ఆ ప్రొడక్షన్ అంటే ఏంటి అని అంటే కాంబినేషన్ ఆఫ్ మెన్, మిషనరీ అండ్ మెటీరియల్. దాన్ని బట్టే కదా మనకి ఎఫెక్టివ్ ప్రొడక్ట్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సో ప్రొడక్టివిటీని పెంచడానికి ఈ ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనేవాడు సిస్టమ్ని మొత్తం డిజైన్ చేస్తాడంట. సో అలాగే ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్నెస్గా, అలాగే క్వాలిటీ అవుట్పుట్ రావడానికి డిజైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ద ఇండస్ట్రియల్ ఇంజనీర్ హ్యాస్ ఎ డ్యూయల్ రోల్, both to extend the human capability to operate, manage and control overall production system, and to ensure the safety and well-being of those working ఇన్ ద సిస్టమ్. ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనేవాడు డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడంట. ఒకటేంటి, టు ఎక్స్టెండ్ ద హ్యూమన్ క్యాపబిలిటీ టు ఆపరేట్. క్యాపబిలిటీ అంటే ఏంటి, ఎబిలిటీ టు క్యాప్చర్ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కెమెరా తీసుకుని, లేకపోతే ఒక కెమెరా తీసుకొని ఒక 10 మీటర్స్లో డిస్టెన్స్లో ఉన్న ఇమేజ్ని మనం క్యాప్చర్ చేసామనుకోండి, ఓకే అది బాగా వచ్చింది, పిక్చర్ క్లారిటీ బాగుంది అనుకుంటాం. ఆ తర్వాత ఒక 100 మీటర్స్లో ఉన్నదాన్ని క్యాప్చర్ చేస్తే అది కూడా బాగానే వచ్చింది అనుకోండి. లేకపోతే ఒక 1 కిలోమీటర్ లేకపోతే 10 కిలోమీటర్ ఉన్న పిక్చర్ని క్యాప్చర్ చేయాలి అనుకుంటే అది బ్లర్ వచ్చేసి సరిగ్గా ఇమేజ్ బాగాలేదనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, దీనికి అంత క్యాపబిలిటీ లేదు, అంత డిస్టెన్స్లో ఉంటే ఇది చెయ్యలేదు, దీని లిమిట్ అంటూ ఇంత ఎక్స్టెంట్ వరకే అని చెప్పేసి ఫిక్స్ చేసేస్తాం కదా. సో అదేవిధంగా మన హ్యూమన్ క్యాపబిలిటీ కూడా ఆలోచిస్తాం, అలాగే మిషనరీ క్యాపబిలిటీ కూడా మనం ఆలోచించడం జరుగుతుంది కదా. అయితే ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఇంజనీర్ వాడు ఏం చేస్తాడు అంటే టు ఎక్స్టెండ్ ద హ్యూమన్ క్యాపబిలిటీ, క్యాపబిలిటీ లేని దాన్ని కూడా క్యాపబుల్ చేసుకునే విధంగా వాడు డెవలప్ చేస్తాడంట. అంటే ఇప్పుడు ఈ కెమెరా అనేది 1 కిలోమీటర్ ఆర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా క్యాప్చర్ చేయగలిగింది అనుకోండి, అంటే దీనికి ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్తాం కదా. సో ఆ విధంగా క్యాపబిలిటీ లేని పర్సన్ కూడా ఆ క్యాపబిలిటీ రప్పించే విధంగా ఆ స్కిల్ఫుల్ పర్సన్ కింద మార్చేలాగా ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనేవాడు డిజైన్ చేస్తాడు. నెక్స్ట్, అండ్ కంట్రోల్ ద ఓవరాల్ ప్రొడక్షన్ సిస్టమ్. అలాగే ఓవరాల్ ప్రొడక్షన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తాడంట. సో ఏ విధంగా ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. అయితే వీడికి ఓవరాల్ ప్రొడక్షన్ సిస్టమ్ అంతా ఇంక్లూడ్స్ మెన్, మెటీరియల్, మిషనరీ. సో వీటంతటిని కూడా వాడు కంట్రోల్ చేస్తాడు. అలాగే టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ దోస్ వర్కింగ్ ఇన్ ద సిస్టమ్. అయితే ఓన్లీ ఆ సిస్టమ్ డిజైన్ చేయడం, దాని యొక్క ఎబిలిటీ పెంచడం ఈ పాయింట్లోనే కాకుండా అలాగే సేఫ్టీని కూడా మైండ్లో పెట్టుకుని వ్యవహరిస్తాడు ఈ ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనేవాడు. ఆ సేఫ్టీని కూడా కన్సిడర్ చేసుకునే సిస్టమ్స్ని అనేవి వర్క్ చేయడం కానీ, డెవలప్ చేయడం కానీ, ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఆర్ ప్లాన్ చేయడం కానీ, ఆర్ కంట్రోల్ చేయడం కానీ చేస్తాడు. ఇక్కడ కీవర్డ్స్ టు నో ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లోకి వస్తే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయండి. ఇది ప్రతి క్వశ్చన్లో కానీ, ప్రతి మ్యాటర్లో కానీ ఈ పాయింట్స్ ఇంక్లూడ్ చేసే మనం ఎలాబొరేటివ్గా రాయడం జరగాలి కూడా. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్, అన్ని క్వశ్చన్స్లోనే టచ్ అవుతాయి. ఏ మ్యాటర్ రాసినా, ఏ మ్యాటర్ డిస్కస్ చేసినా ఈ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. The design or improvement of a system of people, machines, information and money to achieve some goals with efficiency, quality and safety. మనం సిస్టమ్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నా, మిషన్స్ గురించి తీసుకున్నా, ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, లేదా మనీ గురించి తీసుకున్నా, దేనికోసం అంటే సమ్ గోల్స్ అచీవ్ చేయాలి. ఆ గోల్స్ అనేవి ఎలా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, అలాగే ఇన్ సేఫ్ జోన్లో ఉండాలి. నెక్స్ట్,
ఇంప్రూవ్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్మెంట్ దగ్గర గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ టాస్క్ ఇన్వాల్వ్స్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ, ప్రాసెస్ ఆర్ సిస్టమ్. సో ఇండస్ట్రియల్ ఇంజనీర్ యొక్క టాస్క్ ఏంటంటే ఇన్వాల్వ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ, ప్రాసెస్ ఆర్ సిస్టమ్. ఉన్నదాన్నే ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఉపయోగపరచుకోవాలి, ఆ ప్రాసెస్ కానీ ఆ సిస్టమ్ కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనే వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసే ఒక పర్సన్ని తీసుకుని, ఒక ఆపరేటర్నో సమ్ గ్రౌండ్ లెవెల్ ఆపరేటర్ని తీసుకుని వాడిని ఈ క్వశ్చన్ వేసినట్లయితే వాడు ఏమని చెప్తాడు, మన ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే వాడి చెప్పే పాయింట్ ఏంటి, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చెప్తాడు అంటే ఇంకా వర్కర్స్ని రిక్రూట్ చేసుకుంటే బాగుంటుంది, పని షేర్ చేసుకోవచ్చు కదా, ఈజీ అయిపోతుంది అని అంటాడు. లేదా ఇండస్ట్రీ ఇంకా ఏరియాలో ఎక్స్టెండ్ చేస్తే బెటర్గా ఉంటుంది అని అంటాడు. లేదా ఇంకా మిషనరీ అనేది అడాప్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసి దాన్ని రన్ చేస్తే ఇంకా క్విక్గా ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయొచ్చు, ప్రొడక్షన్ సిస్టమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే విధంగా ఆలోచిస్తాడు. ఈ విధంగానే ఆలోచిస్తాడు. బట్ కంపేర్ టు ఈ ఇంజనీర్ లెవెల్లో ఆలోచించాలి అని అంటే ఖచ్చితంగా ఉన్నదాన్ని యూజ్ అంటే ఎక్కువ మనీ పెట్టడానికో లేకపోతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనే వేలో ఖచ్చితంగా ఇంజనీర్ అనేది ఆలోచించడు. ఉన్నదాన్ని ఎంత బెటర్గా ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి అనే వేలోనే ఆలోచించడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజనీర్నే తీసుకుందాము, అలాగే ఒక మెకానిక్ని తీసుకుందాం. ఒక బైక్ కార్ లేకపోతే ఒక కార్ అనేది ఏమైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఒక మెకానిక్ తీసుకొస్తే వాడు ఏం చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు అని అంటే ప్రజెంట్ ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, అది నడిచే విధంగా ఏ విధంగా చేయాలి అనేది మెకానిక్ ఆలోచిస్తే, మెకానికల్ ఇంజనీర్ అనేవాడు ఎలా చేస్తాడు, ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఏ విధంగా డిజైన్ చేస్తే బెటరు, అక్కడ ఆ ఇంజిన్ సిస్టమ్ లేదా ఆ కంబషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా డిజైన్ చేస్తే బెటరు, లేకపోతే ఆ మోడల్ అనేది చేంజ్ ఎలా చేస్తే బెటరు అనే విధంగా వాడు ఇంజనీర్ అనేవాడు ఆలోచిస్తే మెకానిక్ అనేది ఆ ప్రజెంట్ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు అనేది ఆలోచిస్తారు. సో లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కూడా అక్కడ డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఇక్కడ ఉన్న ఇంజనీర్ ఏంటంటే ఉన్న రిసోర్స్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఏ విధంగా ఆలోచించాలనేది మాత్రమే చూస్తాడు. ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాడు. నెక్స్ట్ సిస్టమ్ దగ్గరికి వస్తే మోస్ట్ ఇంజనీర్స్ డిజైన్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ బట్ మోస్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీర్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, మోస్ట్ ఇంజనీర్స్ డిజైన్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ బట్ మోస్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ డిజైన్ సిస్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్స్ ఇంక్లూడ్ ఫిజికల్ కాంపోనెంట్ బట్ ఆల్సో ఇంక్లూడ్ ప్రాసెసెస్, రూల్స్ అండ్ పీపుల్. కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్కి వచ్చినట్లయితే మోస్ట్ ఇంజనీర్స్ డిజైన్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక కంప్యూటర్ ఇంజనీర్ తీసుకున్నట్లయితే వాడు సాఫ్ట్వేర్ బేస్డ్ ఆలోచిస్తాడు. ఆ సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అనే విధంగా అతను ఆలోచిస్తాడు. అలాగే సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని ఆలోచించడం జరుగుతుంది. అదే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ దగ్గరికి వస్తే కనుక ఏం ఆలోచిస్తాడు, ఆ మిషనరీ లేదా మిషన్ కాంపోనెంట్స్, సో వీటిని బేస్ చేసుకుని ఆలోచిస్తాడు. కమింగ్ టు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేస్తే డిజైన్ బట్ మోస్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ డిజైన్ సిస్టమ్ను మొత్తం కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తాడంట. అంటే సిస్టమ్ మొత్తము అని అంటే ఓన్లీ మిగతా వాళ్ళు చూస్తే ఓన్లీ ఒక ఆబ్జెక్ట్స్ లేకపోతే ఒక కాంపోనెంట్స్ లేకపోతే ఒక పర్టికులర్ ఒక దాన్ని పట్టుకుని వాళ్ళు డిజైన్ చేస్తే, ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనేవాడు హోల్ మొత్తం సిస్టమ్ బేస్డ్ అంటే అట్ టాప్ లెవెల్ టు గ్రౌండ్ లెవెల్ ఆలోచిస్తాడు. ఆ సిస్టంలో అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మిషనరీ, మెటీరియల్, అలాగే బిజినెస్ మ్యాటర్స్ కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఇంకా ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో అంతటిని కూడా డిజైన్ చేస్తాడు, అంతటి గురించి కూడా ఆలోచించడం జరుగుతుందట.
నెక్స్ట్ సిస్టమ్స్ ఇంక్లూడ్ ఫిజికల్ కాంపోనెంట్స్. సో సిస్టమ్ ఏమి ఇంక్లూడ్ అవుతుంది అంటే సిస్టంలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. సిస్టమ్ ఇంక్లూడ్ ఫిజికల్ కాంపోనెంట్, ఫిజికల్గా ఉండే కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయట. అండ్ బట్ ఆల్సో ఇంక్లూడ్ ప్రాసెసెస్, పద్ధతులు ఏ విధంగా జరుగుతాయి. నేను ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పీపీసీ క్లాసెస్లో చెప్పాను. ప్రాసెస్ అన్నీ కూడా కంట్రోలింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ దాంట్లో డిస్కస్ చేశాను. సో ప్రాసెసెస్ అంటే మనకేముంటాయి, ఏ విధంగా జరగాలి, ఎలా జరగాలి, ఒక రూటింగ్ సిస్టమ్, ఒక షెడ్యూలింగ్, ఒక ప్లానింగ్, ప్రతిదీ కూడా అండర్ ప్రాసెస్లోకే వస్తుంది. అలాగే రూల్స్ అంటే ఇక్కడ ఈ మిషనరీ జరిగిన తర్వాత ఇక్కడ జరగాలి, ఇక్కడ తర్వాత అక్కడ నెక్స్ట్ ఇక్కడ జరగాలి అనేది ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి కదండి. సో దీని తర్వాత ఇది జరగాలి, ఈ స్టెప్ అనేది కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో వీడు అంటే ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఎలా ఆలోచిస్తాడంటే ఇలాగే ఎందుకు జరగాలి, సేమ్ ముందు బ్యాక్ నుంచి ఫ్రంట్కి రాకూడదా, ఈ ఫ్రంట్ నుంచే ఇలాగే ఎందుకు మూవ్ అవ్వాలి, అటు వెళ్ళి ఇటు రాకూడదా అన్న విధంగా అంటే మల్టిపుల్ వేస్లో ఆలోచించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఎందుకు అని అంటే రూల్స్ అనేవి బ్రేక్ చేయడం జరుగుతుంది. ఎందుకు బ్రేక్ అంటే టు పెర్ఫామ్ ఇన్ ఎఫిషియంట్ ఎఫెక్టివ్ వే, ఆ విధంగా అన్నమాట. సో అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా డిజైన్ చేసేవాడే ఇండస్ట్రియల్ ఇంజనీర్ అన్నమాట. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. సో సిస్టంలో ప్రతిదీ కూడా కలిసి వర్క్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. మెటీరియల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో బిట్వీన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్. సో మెటీరియల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది అది ఇనీషియల్ పార్ట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆ సిస్టంలో ఫ్లో అనేది ఉంటుంది. ఏ చేంజ్ టు వన్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ మే ఎఫెక్ట్స్ ద అదర్ పార్ట్ ఆఫ్ సిస్టమ్. యాక్చువల్లీ ఏదన్నా ఒక డిజైన్ చేసాం, ఒక మార్పు అనేది ఉంది అని అంటే అది ఖచ్చితంగా దేన్నో దాన్ని ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే అది పాజిటివ్ వేలో ఎఫెక్ట్ అవుతుందా, నెగిటివ్ వేలో ఎఫెక్ట్ అవుతుందా అనేది సెకండరీ. బట్ ఏదన్నా ఒక సిస్టమ్ని చేంజ్ చేసాము అని అంటే కనుక ఖచ్చితంగా అది ఆ ఎన్విరాన్మెంట్నే కావచ్చు, లేకపోతే ఆ పక్కన ఉండే అదర్ థింగ్స్నే కావచ్చు, వాటి మీద ఇంపాక్ట్ పడుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పీపుల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అని అంటే అమాంగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ థింక్స్ ద మోస్ట్ అబౌట్ పీపుల్. అయితే ఇప్పుడు ఏ ఇంజనీర్ని తీసుకున్నా వాళ్ళు మనుషుల గురించే ఆలోచించి డిజైన్ చేస్తారు. ఇప్పుడు బ్రిడ్జెస్ గురించి చూసినట్లయితే బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసేదే ట్రావెలింగ్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం. అందులో దాని మీద నడిచే వాళ్ళు ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా ఆ బ్రిడ్జ్ అనేది సస్టైన్ అవుతుందా లేదా అనేది, ఎలాంటి ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అయినా సరే ఆ బ్రిడ్జ్ అనేది ఉంటుందా, లేకపోతే బ్రేకేజెస్ వచ్చి పడిపోతుందా. సో ఈ అన్నీ ఆలోచించేది ఏంటి, మనుషుల కోసమే. అలాగే యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ కూడా అలాగే ఆలోచిస్తాడు. ఒక కార్ డిజైన్ చేసినా, ఏది డిజైన్ చేసినా దాంట్లో ట్రావెల్ చేసేవాడు సేఫ్గా ఉండాలి, సేఫ్గా ఇది ఎక్కువ మైలేజ్ ఉండాలి, ఈ విధంగానే అంటే మనుషుల గురించి ఆలోచించే చేస్తారు. కానీ కంపేర్ టు ఇండస్ట్రియల్ ఇంజనీర్తో కంపేర్ చేసుకుంటే ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఇతను కూడా మనుషుల గురించి ఆలోచిస్తాడు. బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువగా, ఎందుకంటే ఇండస్ట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ ద పీపుల్, మీన్స్ వర్కర్స్ అట్ టాప్ మోస్ట్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు వర్క్ చేసేది ఇండస్ట్రీలో మనుషులే ఎక్కువగా ఉంటారు. వాళ్ళని బేస్ చేసుకునే ఏదైనా మిషనరీ రన్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో వాళ్ళతో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ వాళ్ళు ఎక్కువగా మనుషుల మీద ఎక్కువ ఫోకస్ అయ్యారు. వీళ్ళకి ఎంత కన్వీనియంట్గా ఉంటుంది, వర్కర్స్కి ఎంత కన్వీనియంట్గా ఉంటుంది సిస్టమ్, ఆ డిజైన్ అనేది వీళ్ళకి ఎంత కన్వీనియంట్గా ఉంటుంది, ఎంత ఫ్లెక్సిబుల్గా వీళ్ళు వర్క్ చేయగలరు, ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలరు, ఎంత బెటర్ అవుట్పుట్ గ్యాదర్ చేయగలరు అనేది వీళ్ళు ఎక్కువగా మనుషుల పర్స్పెక్టివ్లో ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సిస్టమ్ డిజైన్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా వీళ్ళని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మిషన్స్ దగ్గరకు వచ్చేస్తే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మస్ట్ సెలెక్ట్ ది అప్రోప్రియేట్ మిషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్స్. సో మిషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ మిషనరీ గురించే కాదు,
అటు కంప్యూటర్ సాఫ్ట్వేర్ బేస్డ్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే రన్ అయ్యేదంతా కూడా మ్యాక్సిమం సాఫ్ట్వేర్ బేస్డ్ ఉంటుంది. మిషనరీ వర్క్ కొంత లెవెల్లో అయితే సాఫ్ట్వేర్ బేస్డ్ వర్క్స్ మరి కొంత లెవెల్. సో అప్రాప్రియేట్ మిషన్స్ అట. సో మనకి మిషనరీ అనేది కూడా మెయిన్ తీసుకున్నట్లయితే దాని యొక్క ఎఫిషియన్సీని బట్టి మనం ప్లేస్ చేయడం జరుగుతుంది అన్నమాట, అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్రోప్రియేట్ మిషన్స్ అంటే కరెక్ట్ మిషన్స్. సో మనం తీసుకునేది మనం సెలెక్ట్ చేసే మిషనరీ ఏ విధంగా ఉండాలి అని అంటే మనకి టైం అనేది రెడ్యూస్ చేసే విధంగా ఉండాలి, క్వాలిటీ అవుట్పుట్ అనేది ఉండాలి. అంటే ఆ వర్క్ అనేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేపర్ అలాగే ఒక ప్లానర్ తీసుకున్నాం అనుకుందాం. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఒక టైప్ ఆఫ్ వర్క్కి, ఒక లాంగ్ జాబ్ వర్క్కి ఏది బెటర్ అని అంటే ఖచ్చితంగా ప్లానర్ అనే చెప్తాము. ఎందుకంటే దీని మీద ఇది బెటర్, ఇది బాగా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి ఎలా అయితే కంపారిజన్ చేసుకుంటామో అలాగే బెస్ట్ సూటెడ్ అనేది మనము ఆ పర్టికులర్ వర్క్కి ఏదైతే బెస్ట్ సూటబుల్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటే మనకి బెటర్. అంతేగాని దీని మీద పని అవుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అని అంటే ఎప్పుడు కూడా టైం రెడ్యూస్ చేసుకోవడానికి చూడాలి, క్వాలిటీ అవుట్పుట్ పెంచడానికి చూడాలి. సో ఆ విధంగా ఆలోచిస్తాం కదా. సో ఆ పాయింటే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చేసరికి డేటా కెన్ బీ యూజ్డ్ ఫర్ ఇమ్మీడియట్ డెసిషన్ మేకింగ్ బట్ కెన్ ఆల్సో బీ అనలైజ్ టు మేక్ ఇంప్రూవ్మెంట్స్ టు ద సిస్టమ్. ఇప్పుడు డేటా అనేది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ప్రోడక్ట్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ గురించి బయట మన ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది కదండి. తీసుకున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మనం ఈజీగా డెసిషన్ అనేది మనం తీసుకోవచ్చు ఇండస్ట్రీలో. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, డెసిషన్ ఈజీగా ఫాస్ట్గా తీసేసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్ బాగాలేదు అని చెప్పి అయినా ఫీడ్బ్యాక్ వచ్చిందనుకో, సో ఆ డిజైన్ మార్చేద్దాము అని అంటే సింపులే. బట్ ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా సిస్టమ్ అనేది ఉందా అనేది చూసుకోవాలి. సిస్టమ్ అంటే అన్నీ వస్తాయి, మెటీరియల్, మిషనరీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఆ 3 అనే కాదు, ఇంకా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, ప్లానింగ్, ప్రాసెసింగ్, ఎవ్రీథింగ్. సో అదంతా కూడా అవుతుందా ఈ డెసిషన్ మేకింగ్కి, అది ఈక్వల్గా ఏమవ్వాలి, సెట్ అవ్వాలి. సో అది అవుతుందా లేదా అనేది ఒక అనాలిసిస్ ఉండాలి కదా. సో ఏమైనా చెయ్యగలమా, మార్పు ఏమైనా చేయగలమా, జరుగుతుందా, ఎంత త్వరగా జరుగుతుంది చేసినా సరే, సో ఏ విధంగా అనేది కూడా ఒక అనాలిసిస్ ఉండాలి. సో అదే ఈ పాయింట్లో మెన్షన్ చేసింది. నెక్స్ట్ మనీ. అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ మస్ట్ వెయిట్ కాస్ట్ అండ్ సేవింగ్ నౌ అగేన్స్ట్ కాస్ట్ అండ్ సేవింగ్ ఇన్ ద ఫ్యూచర్. మనీ విషయంలో ఎలా ఆలోచిస్తాడు అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్కి ఇన్ని ప్రొడక్ట్స్ అనేది అవుట్పుట్ కింద వెళ్ళింది, సో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఇంత అవుట్పుట్ అనేది వచ్చింది. అయితే నెక్స్ట్ ఏడాది కూడా సేమ్ అదే లెవెల్లో, ఆ నెక్స్ట్ ఏడాది కూడా నెక్స్ట్ అదే లెవెల్లో అనేది ఆలోచించడు. ఇతను ఎలా ఆలోచిస్తాడు అంటే, సరే ఈ ఇయర్ ఇంత అవుట్పుట్ అనేది వచ్చింది, సో నెక్స్ట్ ఇయర్ ఎలా రెడ్యూస్, మనకి ఇంటర్నల్, ఇప్పుడు మనం బిజినెస్ అనేది ఏంటి, ఫస్ట్ మెయిన్ బిజినెస్ అనగానే నీకు లాభం ఉందా నష్టం ఉందా అనేది అడుగుతాం. ఫస్ట్ పాయింట్, ఒక బిజినెస్ ఎవరైనా పెట్టారు అని అంటే, సో మనం కొనే దగ్గర మనకి తక్కువగా రావాలి, మనం అమ్మే దగ్గర ఎక్కువగా అమ్మాలి, అప్పుడే ప్రాఫిట్ అనేది ఉంటుంది. అది బిజినెస్ బేసిక్ పాయింట్, అవునా కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనీ విషయంలో ఈ ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనే అతను ఎలా ఆలోచిస్తాడు అని అంటే, మనం ఇది నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఏ విధంగా ఇక్కడ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయగలగాలి, అలాగే ఎలాంటి ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలగాలి, ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేది, అంటే ఫ్యూచర్లో ఎంత బెటర్గా ఉండాలి అనే దాన్ని బట్టి ఆలోచిస్తాడు అన్నమాట. మనీ విషయంలో
ఆలోచిస్తాడు. అంటే ఈ ఇయర్ ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఓకే, ఈ ప్రాఫిట్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు మనీ విషయంలో. అండ్ గోల్స్కి వచ్చేసరికి ఎవ్రీ డిజైన్డ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఫర్ సమ్ పర్పస్. ద ఇండస్ట్రియల్ ఇంజనీర్ మస్ట్ థింక్ అబౌట్ డిఫరెంట్ వేస్ టు అకంప్లిష్ దట్ గోల్స్ అండ్ సెలెక్ట్ ద బెస్ట్ వే. గోల్స్ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు డిజైన్ అనేది ఒక సిస్టమ్ డిజైన్ చేసామంటే అది కొంతవరకే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ 2 years బ్యాక్ లాస్ట్ 2 years ఒక డిజైన్ అనేది ఒక మోడల్ బైక్ లేకపోతే కారు దిగిందనుకుందాం. అయితే అది దాన్ని బీట్అవుట్ చేస్తూ అదర్ కంపెనీ ఇంకో మోడల్ దింపడం జరుగుతుంది. లేకపోతే సేమ్ అదే ఒక హీరో హోండా కంపెనీ లేకపోతే హీరో కంపెనీయో లేకపోతే యమహా కంపెనీయో అనుకుందాము, ఒక మోడల్ బైక్ అనేది లాంచ్ చేసింది అనుకుందాం. లాంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకో డిజైన్ లాంచ్ చేసింది అనుకుందాం. అయితే ముందు చేసిన డిజైన్ మంచిది కాదన్నా లేకపోతే పర్ఫెక్ట్ కాదన్నా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డిజైన్ చేసింది అంటే అలా అని కాదు, అంతే కదా. సో ఆ డిజైన్ ఆ ఇయర్ వరకు లేకపోతే ఒక 2 years వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిజైన్ వస్తుంది, ఇంకో మోడల్ వస్తుంది. అది నచ్చిన వాళ్ళు అది, ఇది నచ్చిన వాళ్ళు ఇది. ఆ విధంగా వాళ్ళు ఆలోచించి డిజైన్ అనేది చేయడం జరుగుతుంది కదా ప్రతి ఇయర్. ఇక్కడికి వచ్చేసి ఇండస్ట్రియల్ ఇంజనీర్కి వచ్చేసరికి ఇతను చేసే డిజైన్ ఏంటి, హోల్ ఓవర్ సిస్టమ్ని డిజైన్ చేస్తున్నాడు కదా, అది కొంతవరకే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఒక వే ఉంటుంది కదా, ఒక రూటింగ్ అనేది ఉంటుంది కదా, మిషనరీలోనో లేకపోతే మెన్ వర్క్లోనో లేకపోతే వర్క్ ఫ్లో విషయంలో కానీ ఒక రూటింగ్ అనేది ఉంటుంది కదా. ఈ రూటింగ్ ఈ విధంగా డిజైన్ చేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ని ఇంకా బెటర్ వేలో ఎలా రూటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయొచ్చు అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక డిజైన్ అనేది కొంతవరకు ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ నెక్స్ట్ ఏ విధంగా డిజైన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనే విధంగా వీడు ఆలోచించడం జరుగుతుంది. అలా అందులో ఆలోచించిన విధానంలో కేవలం దాని మీద 4-5 రకాలుగా ఆలోచిస్తాడు. అందులో బెస్ట్ వేని చూస్ చేసుకుని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీలోకి వచ్చేసరికి ఏంటి, వాట్ ఎవర్ ద గోల్ ఆఫ్ ద సిస్టమ్, ద ఇండస్ట్రియల్ ఇంజనీర్ యూజువల్లీ సీక్స్ టు హ్యావ్ ద సిస్టమ్ అచీవ్ దట్ గోల్ క్విక్లీ అండ్ విత్ లీస్ట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. ఉన్న తక్కువ రిసోర్స్లోనే ఎంతైతే రిసోర్స్ ఉన్నాయో దాంట్లోనే ఎఫిషియెంట్గా ఎలా ఆలోచించాలి, ఎఫిషియెంట్గా ఎలాగా చెయ్యాలి అనే దాన్ని బేస్ చేసుకుని, అంటే ఉన్న వాటిలోనే, అంతేగాని బయట నుంచి తెచ్చండి పెట్టండి అనేది కాదు. అంటే బర్డెన్ అనేది ప్లేస్ చేయడం అన్నమాట, ఉన్నదాన్ని ఎఫెక్టివ్ మోడ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కాలేజెస్లో కొన్ని రీసోర్సెస్ ఉంటాయి కదా, ఆ రీసోర్సెస్ యూస్ చేసుకుని ఏ విధంగా, ఇప్పుడు లైబ్రరీ ఉందనుకోండి, కాలేజ్లో లైబ్రరీ అనేది ఉంటుంది. ఆ లైబ్రరీలో బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అని ఉన్న బుక్స్నే ఎలా యూస్ చేసుకోవాలి, ఏ విధంగా స్టూడెంట్స్కి రీచ్ అయ్యేలా చెయ్యాలి అనే సిస్టమ్ని డెవలప్ చేసా. అంటే బుక్స్ కొంతవరకు స్టాక్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా యూస్ చేసుకునే విధంగా చెయ్యాలి, లేకపోతే ఒక కంప్యూటర్ సిస్టమ్ పెట్టి దాంట్లో కొన్ని ఆన్లైన్ బుక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఒకవేళ ఇవి సఫిషియెంట్గా లేకపోతే ఇలా ఆన్లైన్ సిస్టంలో బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటే అది బెస్ట్ వే, ఎఫిషియెంట్గా మనం యూస్ చేసుకున్నట్లు అవుతుంది. సో ఆ విధంగా ఉన్నదాన్నే రిసోర్సెస్ని ఇంకా ఏ విధంగా, అంతేగాని ఎడిషనల్ కాస్ట్, ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసే విధంగా ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఆలోచించడమాట. ఉన్న రిసోర్సెస్ని ఇంకా ఎంత, అంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎంతలా యూస్ చేసుకుంటున్నాడు అనేదాన్ని, యూస్ చేసుకోవచ్చు, ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనే విధాన్ని ఆలోచిస్తాడు. నెక్స్ట్ క్వాలిటీ. ద ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఆర్గనైజేషన్ ఆల్వేస్ హ్యాస్ ఏ customer and the organization must deliver goods and service to the customer with the quality and the customer wants. ఈ క్వాలిటీ విషయంలోకి వచ్చేసరికి అయితే, క్వాలిటీ అనేది కోరుకునేవాడు ఎవరు అంటే ఖచ్చితంగా కస్టమరే కోరుకుంటాడు.
ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కోరుకుంటాడు. సో ఆ క్వాలిటీలో ఏమాత్రం రెడ్యూస్ అయినా సరే ఖచ్చితంగా కస్టమర్ అనేది వాడు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయడు ఇండస్ట్రీకి. సో ఆ కస్టమర్ అనేవాడు ఏం కోరుకుంటాడు, అట్ ద రైట్ టైం రైట్ ప్లేస్లో ప్రోడక్ట్ అనేది విత్ హై క్వాలిటీతో ఉండాలి. అంటే ఆర్ హై క్వాలిటీ కానీ ప్రాపర్ క్వాలిటీ వాడి లెవెల్కి రీచ్ అయ్యే విధంగా ఉన్న క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో వాడికి అట్ ద రైట్ టైం రైట్ ప్లేస్ ఆ క్వాలిటీ రీచ్ అయ్యేలాగా వాడికి ఎలా అందించగలము అనే విషయంలో ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఆలోచించడం జరుగుతుంది. నెక్స్ట్ సేఫ్టీలోకి వచ్చేసరికి ఏంటంటే సిస్టమ్ డిజైన్ చేయడమే కాదు, దాని సేఫ్టీ పాయింట్లో కూడా ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఆలోచించి డిజైన్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తగా బైక్ నేర్చుకున్న ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. ఆ ఏజ్ అబ్బాయి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు అనుకుందాం. వాడికి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు కదా, అప్పుడప్పుడే కొద్దిగా నేర్చుకున్నాడు అనుకుందాం. వాడికి ప్రాక్టీస్ కోసం ఒక 100cc బైక్ తీసుకెళ్ళి ఇస్తామా చెప్పండి? ఖచ్చితంగా ఇవ్వం కదా. ఎందుకు అంటే వాడి సేఫ్టీ కూడా ఆలోచిస్తాం. వాడికి బాగా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ వాడికి వస్తే కనుక ఖచ్చితంగా ఆ బైక్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. లేదు అంటే అంత సీసీ బైక్ అనేది వాడికి ప్రిఫర్ చేయం కదా. సో అదేవిధంగా మన సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు కూడా పీపుల్ యొక్క సేఫ్టీని ఆలోచించి ఈ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అవండి కీవర్డ్స్. నెక్స్ట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ అనేది గుర్తుపెట్టుకోండి, తర్వాత డిస్కస్ చేస్తానని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చి ఈ స్లైడ్ దగ్గరికి వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ అనేది ఇన్పుట్, ఇక్కడ ఉన్న డార్క్ సర్కిల్ అనేది అవుట్పుట్. ఎఫెక్టివ్కి ఎఫిషియెంట్కి డిఫరెన్స్ అనేది ఇక్కడ గమనించండి. సో ఇక్కడ ఇన్పుట్, ఇది ఇన్పుట్ కదా, ఇది అవుట్పుట్, ఇవి అవుట్పుట్. సో ఎఫెక్టివ్ అంటే ఏంటి అంటే ద రైట్ థింగ్స్. ఇక్కడ ఇన్పుట్ కాస్త అవుట్పుట్కి వెళ్తుంది, ఇక్కడ ఇన్పుట్ కాస్త అవుట్పుట్కి వెళ్తుంది, ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎఫిషియెంట్ దగ్గరికి వచ్చేసరికి ద థింగ్స్ రైట్, అక్కడ ఎఫెక్టివ్నెస్కి వచ్చేసరికి ద రైట్ థింగ్స్, ఇక్కడికి వచ్చేసరికి ద థింగ్స్ రైట్. ఇదేంటి అర్థం నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ ఉందనుకుందాం. ఆ మిషనరీకి డిజైన్ చేసిన వాడు దీని మీద ఖచ్చితంగా ఒక 100 ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మిషనింగ్ చేయొచ్చు అని చెప్పేసి అంటే కనుక వాడు ఇన్స్టాల్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకుని కావచ్చు, లేకపోతే మిషనరీని బేస్ చేసుకుని కావచ్చు, లేదా ఆపరేటర్ని బేస్ చేసుకుని కావచ్చు, ప్రాక్టికల్గా అంత పాసిబుల్ కాకపోవచ్చు. అరౌండ్ ఒక 87 ఆర్ 89 పీసెస్ మాత్రమే అది మిషనింగ్ చేసింది అనుకుందాం. సో అంటే ఆ పారామీటర్స్ బేస్ చేసుకున్నా, అంటే మనం ఇచ్చిన స్పీడ్ని బట్టి కావచ్చు, లేకపోతే దాని మీద యూజ్ చేసిన మెటీరియల్ కావచ్చు, లేదా టైమింగ్ కావచ్చు. సో ఈ అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకుని మనకి ఓన్లీ 89 మాత్రమే అది మిషనింగ్ చేసిందే అనుకుందాం. అప్పుడు అదేమవుతుంది, దాని ఒక ఎఫిషియన్సీ అంతే అని మనం ఫిక్స్ చేస్తాం. యాక్చువల్లీ ఒక ఐడియల్ కండిషన్లో చెప్తాము, అది ఖచ్చితంగా 100 వర్క్ పీసెస్ని అది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఆర్ మిషన్ చేస్తుంది అనేది చెప్పచ్చు. కానీ ప్రాక్టికల్గా అంత పాసిబుల్ కాదు. ప్రాక్టికల్ కండిషన్లోకి వచ్చి అన్ని కండిషన్స్ అన్నీ బేస్ చేసుకుని మనకి వచ్చింది అవుట్పుట్ 87. అయితే దాని ఎఫిషియన్సీ ఎంత అని ఫిక్స్ చేస్తాం, 89 అని చెప్తాం. అయితే ఇప్పుడు వచ్చిన 89 వర్క్ పీసెస్ కూడా ఎంత వరకు పర్ఫెక్ట్, దాంట్లో కూడా డ్యామేజ్డ్ కొన్ని ఉంటాయి, ఇంప్రాపర్ మిషనింగ్ ప్రాసెస్ కొన్ని ఉంటాయి. సో అలాంటివి కూడా తీసేస్తే ఏమవుతుంది, ఇంకా తగ్గిపోతుంది. సో మనకి దీని యొక్క ఎఫిషియన్సీ ప్రకారంగా మనం ఫిక్స్ చేసింది 89 అంటే ప్రతిసారి 89
వచ్చేస్తే ఇదేంటి అవుట్పుట్ దాని ఎఫిషియన్సీ అది సస్టైన్ చేసింది, కరెక్ట్గానే వచ్చింది. 89 అంటే 89 వచ్చేసింది. బట్ ఎఫిషియన్సీ దగ్గరకు వచ్చేసరికి ఏమొస్తుందంటే వచ్చిన 89 కూడా ఎంతవరకు వితౌట్ డ్యామేజ్ ఎంతవరకు పర్ఫెక్ట్గా వచ్చింది అనేది ఎఫిషియన్సీ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అనేది ఒకే కంపెనీ మొబైల్ ఇద్దరు కొన్నారనుకోండి ఒకే టైంలో. ఒకడు ఏమని చెప్పడు, రే ఇది ఓన్లీ 3 ఇయర్స్కి ఇది ఏంటి అయిపోయిందిరా, దీనిది ఇంకేమీ లేదు, 3 ఇయర్స్కే పాడైపోయింది, నేను మార్చేద్దాం అనుకున్నాను అని ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి. ఇంకో వ్యక్తి సేమ్ అదే టైంలో కొన్నాడు, ఒరే నాకేంట్రా 7 ఇయర్స్ వచ్చింది అని చెప్పేసి అన్నాడే అనుకుందాం. అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు కలుసుకుని ఒకవేళ ఇలా మాట్లాడుకున్నారే అనుకుందాం, 3 ఇయర్స్ తర్వాత నేను మార్చేవలసి వచ్చింది, కొత్తది కొనేసుకున్నాను అని అంటే, ఇంకొకడు నాకేంటి 7 ఇయర్స్ వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి, అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాడు ఆ మొబైల్ మీద 10 ఇయర్స్ గ్యారంటీ ఇచ్చాడు. 10 ఇయర్స్ ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది ఎలా వాడినా అని చెప్పేసి గ్యారంటీ ఇస్తే కనుక ఒక వ్యక్తి వాడినప్పుడు 3 ఇయర్స్ వచ్చింది, ఒక వ్యక్తి వాడినప్పుడు 7 ఇయర్స్ వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, మ్యానుఫ్యాక్చరర్ ఒక లెవెల్లో ఆలోచిస్తాడు, ఒక యావరేజ్ కండిషన్ అంటే అలా అని ఏం వాడకుండా, డౌన్లోడింగ్ చేయకుండా, నెట్ యూజ్ చేయకుండా, ఏది యూజ్ చేయకుండా పక్కన పెట్టేసి ఉంటే అని కాదు. మ్యానుఫ్యాక్చరర్ కూడా ఏం ఆలోచిస్తాడు, డౌన్లోడింగ్స్ ఆలోచిస్తాడు, నెట్ యూజ్ చేసుకునే విధానం అన్ని పాయింట్స్లో ఆలోచించి వాడు 10 ఇయర్స్ అంటాడు. అయితే ఒకడికి 3 ఇయర్స్ ఎందుకు వచ్చిందంటే వాడు బాగా యూజ్ చేశాడని అర్థం మొబైల్ని. అలాగే ఒకడికి 7 ఇయర్స్ వచ్చిందంటే ఈ 3 ఇయర్స్ వాడితో కంపేర్ చేసుకుంటే వీడు అంతగా యూజ్ చేయలేదు అని మనం ఆలోచిస్తాం, అంతే కదా. సో అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ, ఇక్కడ మిషనరీ దగ్గరికి వచ్చేసినట్లయితే వచ్చిన అవుట్పుట్ వచ్చింది, రెండిటికే అవుట్పుట్ వచ్చింది. అయితే ఈ అవుట్పుట్లో ఎంతవరకు పర్ఫెక్ట్నెస్ ఉంది, ఎంతవరకు ప్రాపర్గా ఉంది, ఈ అవుట్పుట్లో ఎంతవరకు ప్రాపర్గా ఉంది అనేది చూస్తాం అన్నమాట. అంటే 89 = 89 వచ్చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే సో ఎఫిషియన్సీ = ఎఫెక్టివ్నెస్ అని చెప్పచ్చు. ఒకవేళ వచ్చిన 89లో మనకి 20 వర్క్ పీసెస్ వరకు ప్రాపర్గా లేవు, ఫినిషింగ్ బాగాలేదు, అన్ని డ్యామేజ్డ్ ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి, ఎఫిషియన్సీ సస్టైన్ అయ్యింది బట్ ఎఫెక్టివ్నెస్ లేదు, అక్కడ ఎఫెక్టివ్నెస్ లేదు, అది మిస్ అయ్యింది, అది చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనేవాడు సైంటిఫిక్ మేనేజ్మెంట్ని బేస్ చేసుకుని కూడా సిస్టమ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్ ఇందులో చాలా అవసరం, ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో చాలా అవసరం. దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. అందుకని ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయడానికి నేను దీన్ని పెట్టానమాట. ఇక్కడ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ టు బి డన్ ఇన్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ వే. ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డన్ ఇన్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ వే. సో పని జరగడం అనేది నార్మల్గా ఇండస్ట్రీలో పని అంటే జరుగుతుంది, కానీ ఎంత బెస్ట్గా జరుగుతుంది. అలాగే చీపెస్ట్ వే అనేది ఏంటంటే తక్కువలో అంటే త్వరగా జరుగుతుంది, అంటే మంచిగా జరగాలి, అలాగే త్వరగాను జరగాలి. సో ఆ లెవెల్లో ఆలోచించే దాన్ని సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని అంటాం అన్నమాట. ఇక్కడ చూడండి సైంటిఫిక్ మేనేజ్మెంట్ గురించి ఎనదర్ పిక్చర్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హార్టీ ఇది సైంటిఫిక్ మేనేజ్మెంట్ గురించి చెప్పే సింబల్. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ హార్టీ కోఆపరేషన్ విత్ వర్కర్స్తో మనకి ఎలాంటి కోఆపరేషన్ ఉండాలి అంటే హార్టీ కోఆపరేషన్, అంతేగాని ఈగోకి వెళ్ళిపోవడం
అంటే నేను ఎందుకు చేస్తాను, నాది నేను చేసుకుని పోతాను, నీకెందుకు, ఈ విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏముండదు, ఫ్రెండ్లీ నేచర్ ఉండదు, వర్క్ షేరింగ్ ఉండదు. అంటే అవతల వాడికి అవసరం ఉన్నప్పుడు వీడు హెల్ప్ చేయాలి, ఇవతల వాడికి అవసరం ఉన్నప్పుడు వీడు హెల్ప్ చేయాలి. అలాంటి కోఆపరేషన్ ఉంటే గనక ఖచ్చితంగా మూవ్ అవుతుంది, ముందుకు వెళ్తుంది పని. అంతేగాని అలాంటి కోఆపరేషన్ లేకపోతే ఖచ్చితంగా అక్కడ ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే డివైడ్ వర్క్ ఈక్వాలిటీ. వర్క్ అనేది ఈక్వల్గా డివిజన్ అనేది ఉండాలి. ఒకవేళ వర్క్ అనేది బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా లేనప్పుడు కూడా మనకేమవుతుంది, ఇంప్రాపర్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. అంటే ఇంప్రాపర్గా ఉంటుంది అన్నమాట వర్క్ ఫ్లో అనేది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సైన్స్ ఫర్ ఈచ్ వర్క్. ప్రతి ఎలిమెంట్లో, ప్రతి ఒక్క వర్క్ ఎలిమెంట్లో సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉండాలి. ఆ సైంటిఫిక్ అప్రోచ్ అనేది నెక్స్ట్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది గుర్తుంచుకోండి. సో ప్రతి వర్క్ ఎలిమెంట్లో సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కంప్లీట్ టాస్క్ దట్ దే ఆర్ బెటర్ సూటెడ్ టు. సో మేనేజ్మెంట్ ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి అని అంటే దేనికి బెటర్ టాస్క్ అనేది ఎసెన్షియల్, దేనికి సూటబుల్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనే తీసుకోవచ్చు, పర్సనే తీసుకోవచ్చు. సూటబుల్ ఒక మిషన్ అనేది ఈ టాస్క్ పెర్ఫామ్ చేయగలదు అంటే ఆ టాస్క్ మాత్రమే దానికి ఇవ్వాలి. అందుకే ఈ టాస్క్ పెర్ఫామ్ చేయలేదు అయినా సరే దానికి ఈ ప్రాసెస్ చేయించండి దాని మీద అని అంటే అది చేస్తుంది, బట్ ఎఫెక్టివ్గా ఉండదు, ఎఫిషియెంట్గా ఉండదు, బెస్ట్గా ఉండదు. సో దేనికి ఏది సూటబుల్లో అది ఇవ్వడమే కరెక్ట్. అలాగే ఒక పర్సన్ విషయంలో కూడా వస్తే ఒక ఆపరేటర్కి ఒక దాని మీద, ఒక జాబ్ మీద ఒక నాలెడ్జ్ ఉంది అంటే ఆ జాబ్ ఇవ్వడమే బెటర్. అంతేగాని తెలియని పని కూడా అప్పచెప్పితే వాడు తెలియనట్టే చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ప్రతిదీ వేస్ట్ అవుతుంది. సో ఆ విధంగా సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఈ పాయింట్స్ని బేస్ చేసుకుంటాయి. అలాగే ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్లయితే ఇది ఎందుకు చూపించాను అంటే ఇక్కడ మనకి ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదండి, ఇతని పేరే ఫెడ్రిక్ టైలర్. ఈయన్నే ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటన్నమాట. సో ఈయన ఏంటంటే అందరూ ఆలోచించే విధంగా ఇతను ఆలోచించలేదు, కొంచెం రివర్స్లో ఆలోచించాడనమాట. అందుకని ఇతనికి క్రెడిట్ వచ్చింది ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని. ఇతని పేరు వచ్చేసి ఫెడ్రిక్ టైలర్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే అందరూ వెళ్ళే వేలో వెళ్ళలేదు, కొంతమంది పర్సన్స్ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తారు. ఇప్పుడు 100 గొర్రెలు అలా వెళ్ళిపోతున్నాయంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా ఆగిపోవడమో లేకపోతే పక్కకు రావడము, ఏదో కొంచెం రివర్స్లో ఆలోచించేది ఉంటుంది కదా. సో ఆ విధంగానే ఇప్పుడు ఒక కాలేజీలో ఒక సెక్షన్లో ఒక స్టూడెంట్స్ ఉన్నారు అంటే అందరూ ఒకలాగా ఉంటే ఒక 2-3% రివర్స్లో థింక్ చేయడము లేకపోతే రివర్స్లో బిహేవ్ చేయడము చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి థింకింగ్ అనేది ఆపోజిట్ వేలో ఉంటుంది. అంటే ఆపోజిట్ వే అంటే మరీ రూడ్గా కాదు, నేనంటే డిఫరెంట్ థింకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. ఆ టైప్ ఆఫ్ పర్సనే ఇతను ఫెడ్రిక్ టైలర్ అనే అతను. ఇతను ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి డెవలప్ చేశాడు. 4 ప్రిన్సిపల్స్ డెవలప్ చేశాడు. అలాగే 3 ఏరియాస్లో ఫోకస్ చేయమన్నాడు. 2 మేనేజరల్ ప్రాక్టీసెస్ అన్నాడు. మెయిన్గా ఒక ఇండస్ట్రీకి సంబంధించింది ఇతను చెప్పాడన్నమాట. ఒక ఇండస్ట్రీకి సంబంధించింది ఇతను చెప్పాడు. అయితే 4 ప్రిన్సిపల్స్ అనేవి ఏంటి అనేది చూద్దాం. డెవలప్ ఏ సైంటిఫిక్ అప్రోచ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ వన్స్ వర్క్. సో ప్రతి ఒక్క వర్క్లోనూ, ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఒక్క వర్క్లోనూ ఏమైనా ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది డెవలప్ చేయమంటున్నాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సైంటిఫికల్లీ సెలెక్ట్, ట్రైన్, టీచ్ అండ్ డెవలప్ ఈచ్ వర్కర్ అంటున్నాడు. ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సైంటిఫిక్ మెథడ్ అప్లై చేయడం అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలిటరీ సెలక్షన్సే తీసుకుందామండి. మిలిటరీ సెలక్షన్స్లో ఏంటంటే మనకి మిలిటరీ సెలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు, ఒక మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఈ డిగ్రీ క్వాలిఫికేషన్
ఉండాలి అని చెప్తారు. అలాగే ఇంత హైట్ ఉండాలి, అలాగే బాడీ మెజర్మెంట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా దానికి సూటబుల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు ఏం జరుగుతుంది, సో అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అందరూ సెలెక్ట్ అవ్వరు కదా. ఒక 100 మంది అప్లై చేసుకున్నారు అని అంటే 100 మంది సెలెక్ట్ అవ్వరు కదా, ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోరు. ఎందుకు రిజెక్ట్ అయిపోతారు? వీళ్ళు హైట్ తక్కువ ఉండి అప్లై చేశారా అంటే లేదు, అందరూ అవి చూసుకుని ఆ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండి, ఆ హైట్ ఉండి, ఆ బాడీ మెజర్మెంట్స్ ఉండే వెళ్తారు. బట్ అందరూ కూడా సెలెక్ట్ అవ్వరు. అంటే ఇనీషియల్గా వాళ్ళ సెలక్షన్లో కాస్త రిజెక్షన్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మిలిటరీ వాళ్ళకున్న పంక్చువాలిటీ, టైం సెన్స్ అనేది ఏ సిస్టంలోనే ఉండదు నిజానికి చెప్పాలంటే. అయితే కానీ మిలిటరీ సెలక్షన్స్లో మనకి చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే పేషెన్సీ మీద. సో పేషెన్సీ అనేది ఒక మిలిటరీ పర్సన్కి ఉండాలి. అంతేగాని బోర్డర్లో వార్ జరిగే టైంలో నాకు అంత టైం లేదు, నేను ఉండలేను, వాడన్నా వస్తాడు లేదు నేనన్నా పోయి కాల్ చేస్తాను అని అంటే కుదరదు. సో ఆ అపోజిషన్ పర్సన్ వచ్చేంత వరకు లేకపోతే కనిపించేంత వరకు వెయిటింగ్ అనేది చేయాలి. సో పేషెన్సీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అనేది చేస్తారు. అలాగే వాళ్ళు ట్రైనింగ్ ఇనీషియల్గా కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే రన్నింగ్ పెట్టడమో, లేకపోతే ఒక వెయిట్ క్యారీ చేస్తూ రన్ చేయడమో, లేకపోతే రోప్ క్లైంబింగో, లేకపోతే ఇది కింద పాకడము. సో ఈ విధంగా చాలా ఇనీషియల్ ఉంటాయి. అవన్నీ ఇనీషియలే. అయితే మెయిన్ ట్రైనింగ్ అనేది అదర్ ఉంటుంది, వేరే ట్రైనింగ్ ఉంటుంది. అయితే ఇనీషియల్ టెస్ట్స్లోనే ఆ రన్నింగ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ టెస్ట్ కావచ్చు, ఏదో ఒక టెస్ట్స్ ఉంటాయి కదా మిలిటరీకి సంబంధించి. సో దాంట్లోనే డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ నెక్స్ట్ వాళ్ళు మేజర్ ట్రైనింగ్లో కొంతమంది వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ ఫిజికల్ బాడీ అనేది అటు చలికి తట్టుకోవాలి, అలాగే వేడికి తట్టుకోవాలి. అంతేగాని వాళ్ళని ఒకవేళ అస్సాం బార్డర్లో వేశారు అనుకుందాం, వేసుకుంటే కాస్త చలి వేసిన వెంటనే దుప్పటి కప్పేసుకుని మూల కూర్చుంటే వాడు ఫిట్ కాదనే అర్థం. అలాగే ఒక అడవిలో ట్రావెల్ చేయవలసి వస్తుంది, అడవిలో ట్రావెల్ చిన్న దోమకి ఆడికి జ్వరం వచ్చి పడుకుంటే కనుక వాడు ఫిట్ కాదు. సో ఆ బాడీ ఉన్నంత మాత్రం కాదు, ఆ బాడీ అనేది రెసిస్ట్ చేయగల, అంటే ట్రైనింగ్కి తట్టుకోగలిగి ఉండాలి. అప్పుడే వాడు ఒక పర్ఫెక్ట్ మిలిటరీ మ్యాన్ అవ్వగలడు. సో ఇక్కడ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినట్లయితే, ఒక వర్కర్ ఉన్నట్లయితే వాడిని సెలెక్ట్ చేయడమే కాదు, వాడికి ఆ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి. అంటే పర్సన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం, క్వాలిఫికేషన్ బేస్లో సెలెక్ట్ చేసుకున్నాం, బట్ వాళ్ళలో ఆ స్కిల్ ఉందా అంటే ఉందో లేదో మనం టెస్ట్ చేయాలి. ఎయిదర్ స్కిల్ ప్రొవైడ్ చేయాలి, వన్ ట్రైనప్ చేయాలి. ఏదైనా ఒక జాబ్ మనం సెలెక్ట్ అయ్యాము అని అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ పీరియడ్ 3 months, 2 months, 1 month ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్ అయిపోయాడు కదా అని తిన్నంగా తీసుకెళ్ళి జాబ్లో కూర్చోపెట్టరు కదా, ఖచ్చితంగా దానికి టెస్ట్ అనేది పెర్ఫామ్ చేస్తారు. సో వీడికి ఇచ్చిన ట్రైనింగ్ ఎంతవరకు వీడికి ఎక్కింది అనేది, ఈ క్లాస్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే మిడ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఫ్యాకల్టీ. కండక్ట్ చేసినప్పుడు వాడి పెర్ఫార్మెన్స్ ఎక్కడ తెలిసిపోతుంది, మార్క్స్ విషయంలో తెలిసిపోతుంది. అంటే కాపీ కొడితే వేరే విషయం అండి. కాపీ కొట్టకుండా రాస్తే గనక వాడికి వచ్చిన మార్క్స్ని బట్టి వాడు ఎంత విన్నాడో, లేకపోతే ఎంత చదివాడో, ఎంత చదువుకున్నాడో అనేది తెలిసిపోతుంది కదా. సో అలాగా ఒక ఇండస్ట్రీ విషయంలోకి వచ్చేసినట్లయితే ఒక వర్కర్కి ఒక జాబ్ యొక్క ఎలా దాన్ని పెర్ఫామ్ చేయాలనేది వాడికి ఇచ్చిన ట్రైనింగ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఆ ట్రైనింగ్ వాడికి పెర్ఫామ్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఆ విధంగా సైంటిఫిక్ అప్రోచ్ అంటే వన్ ట్రైనప్ చెయ్యాలి. చేసిన తర్వాత ఆ ట్రైనప్ చేసిన తర్వాత ఎంతవరకు వాడు ట్రైనప్ అయ్యాడు అనేది టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వాడిని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ట్రైనప్ అయ్యాడు, బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, వాడిని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, ఇండస్ట్రీకే బెనిఫిట్ అవుతుంది అండ్ వాడి పర్సనల్ కూడా బెనిఫిట్ అవుతుంది. సో వాడి గురించి ఆలోచించాలి, అలాగే యాజ్ ద వే ఇండస్ట్రీ గురించి కూడా ఆలోచించాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోఆపరేట్ విత్ వర్కర్స్ టు ఎన్ష్యూర్ దట్ జాబ్ మ్యాచ్ ప్లాన్స్ అండ్ ప్రిన్సిపల్. Cooperate the workers to ensure that job match plans and principles.
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాడికి ఇచ్చిన ఆ వర్కర్కి ఇచ్చిన జాబు అనేది వాడికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా, ఆ పద్ధతులు కానీ అన్నీ కూడా ఆ వర్కర్కి సూటబుల్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ అప్రోప్రియేట్ డివిజన్ ఆఫ్ ల్యాబర్ అనేది అప్రోప్రియేట్గా ఉండాలి. అంటే ఏంటి అని అంటే ఒక్కడి మీదే అంత లోడు వేయడం కాకుండా సో ఎంతవరకు ఎబిలిటీ ఉంది అనేది చూడాలన్నమాట. అలాగే ఏ వర్క్కి ఎంతమంది అనేది సూటబుల్ అనేది కూడా అనాలిసిస్ చేసి దాన్ని అసైన్ చేయడం అనేది జరగాలి. నెక్స్ట్ 3 ఏరియా ఆఫ్ ఫోకస్ 3 ఏరియాస్ని ఫోకస్ చేయాలి. టాస్క్ పెర్ఫార్మెన్స్ అంటే ఎవరు ఏ విధంగా ఎలా పెర్ఫామ్ చేయగలరు అనే దాని మీద, అంటే అటు మెన్ విషయంలోనే కాదు మిషనరీ విషయంలో కూడా. అలాగే సూపర్విజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సూపర్విజన్ అనేది అంటే హయ్యర్ అథారిటీ అన్నమాట. అంటే చూసేవాళ్ళు, చెక్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, ఒక గైడెన్స్ ఉండాలి. నెక్స్ట్ మోటివేషన్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు మోటివేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మిలిటరీ పర్సన్ తీసుకున్నాం కదండి, వాడికి బాడీ ఉన్నంత మాత్రాన వాడు అంతా పర్ఫెక్ట్ చేస్తున్నంత మాత్రాన వాడు పర్ఫెక్ట్ మిలిటరీ మ్యాన్ అయిపోడు. ఎందుకనంటే కొంతమంది చూడడానికి పైకి ఫిజికల్గా ఫిట్గా ఇదిగా ఉంటారు, బాగుంటారు, బట్ ఇంటర్నల్గా వాళ్ళు ఎన్నో ఎమోషనల్ క్యారీ చేస్తూ ఉండొచ్చు. పైకి పర్ఫెక్ట్గా ఉన్నంత మాత్రాన ఆ పర్ఫెక్ట్ అని కాదు, ఇంటర్నల్గా కొన్ని ఎమోషన్స్ వల్ల వాళ్ళు వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలిటరీ పర్సనే చూసుకుందాం, అంతా ట్రైనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నా సరే కొన్ని ఒక లవ్ మ్యాటరే ఉందనుకోండి, బ్రేకప్ అయిపోయాడు అనుకోండి, తనకి ఎలా ఉంటుంది, ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ లవ్ విషయంలో అదొక వీక్నెస్ అంతే. లేదా ఒక మదర్ సెంటిమెంటే ఉందనుకోండి, ఆ మిలిటరీ బార్డర్లో ఉన్నా లేకపోతే యుద్ధంలో ఉన్నా సరే ఏం చేస్తాడు, ఒకవేళ సెంటిమెంట్ అనేది ఉంటే కనుక మదర్ అమ్మో నేను ఇక్కడున్నా, నేను ఏమైపోతే వాళ్ళకి ఏమైపోతుంది అనే విధంగానే ఆలోచిస్తాడు తప్పించి వాడు అసలు ఎక్కడున్నాడు, దేనికోసం వాడు వెళ్ళాడు, ఆ పర్పస్ ఏంటి అనేది ఆలోచించలేడు. సో ఆ మిలిటరీ పర్సన్స్కి ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఏ సెంటిమెంటు వాడు క్యారీ చేయకూడదు ఎమోషనల్గా. సో ఒక లవ్ విషయంలోనే కావచ్చు, ఫ్యామిలీ విషయంలోనే కావచ్చు, ఏ సెంటిమెంటు ఉండకూడదు. ఇనీషియల్గా వాడికి ఏముండాలి అంటే దేశం మీద భక్తి ఉండాలి, నేను దేశం కోసం వచ్చాను, దేశం కోసం వర్క్ చేస్తాను, దేశం కోసమే చనిపోతాను, సో దీని మీదే ఉండాలి. ఆ విధంగా వాడు మోటివేట్ అవ్వాలి. అలా అవ్వితేనే వాడు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ మిలిటరీ మ్యాన్ అవుతాడు. అంతేగాని ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఎంత చూడ్డానికి ఎంత ఇదిగా ఉన్నా సరే ఆ విషయంలో మాత్రం వీక్ అయిపోతాడు. సో ఇక్కడ మోటివేషన్, ఇండస్ట్రీకి వచ్చేసరికి మోటివేషన్ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే కనుక ఇప్పుడు వర్కర్ అనేవాడిని ఎలా మోటివేట్ చేయాలంటే నువ్వు వర్క్ చేస్తుంది ఇండస్ట్రీ కోసం. సో ఇండస్ట్రీ కోసం వర్క్ చేస్తున్నావు, ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయితే, బిజినెస్ ఇంప్రూవ్ అయితే కనుక ఆటోమేటిక్గా నువ్వు ఇంప్రూవ్ అవుతావు అనే విధంగా వాడిని మోటివేట్ చేయాలి. అంటే వాడు ఆ ఇండస్ట్రీ కోసం వర్క్ చేయాలి, అంతేగాని నేను పని చేస్తున్నా జీతం ఇస్తున్నారు అనే విధంగా ఉండకూడదు. అలా ఉంటే కనుక వాడు ఎప్పుడూ అదే లెవెల్లో ఉంటాడు, అంతేగాని ఇంకా బాగా మంచిగా చేద్దాము అనే పాయింట్లో ఎప్పుడూ ఆలోచించడు వాడు. సో మోటివేషన్ అనేది ఎలా ఉండాలంటే నువ్వు ఇండస్ట్రీ కోసం వర్క్ చేస్తున్నావు, నువ్వే ఒక యజమాని కింద అనుకుని వర్క్ చెయ్యి అంటే అప్పుడు వాడికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ విధంగా ఫోకస్ చేయమని ఫ్రెడరిక్ టైలర్ అనే అతను సూచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 2 మేనేజరల్ ప్రాక్టీసెస్. మేనేజరల్ అంటే ఇది హయ్యర్ అథారిటీ వాళ్ళు ఆలోచించవలసిన. ఒకటి ఏంటంటే పీస్ రేట్ ఇన్సెంటివ్ సిస్టమ్. ఇప్పుడు ఏంటంటే నువ్వు బాగా చేస్తున్న ఒక వర్క్ ఒక పెర్ఫామ్ చేసే అతను బాగా పెర్ఫామ్ చేశాడు అంటే ఖచ్చితంగా వాడిని ఎప్రిషియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అది ఎలా ఎంకరేజ్ చేస్తాము, ఇన్సెంటివ్స్ ద్వారా. అంటే వాడి శాలరీ అన్నా పెంచి లేకపోతే దానికి తగ్గ ప్రైజ్ అనేది వాడికి ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్
చెయ్యాలి, వాడిని ఎప్రిషియేట్ చేయాలి. ఆ విధంగా చేస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. ఓన్లీ ఒక సెల్ఫ్ మోటివేషనే కాదు, లేకపోతే ఒక స్పిరిచువల్ మోటివేషనే కాదు, ఏంటంటే ఈ మనీ ఇవ్వడం ద్వారా కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ పాస్ అయిన వాడు, లేకపోతే డిప్లొమా పాస్ అయిన వాడు, లేకపోతే ఇంటర్ క్వాలిఫై అయిన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఫాదరు నువ్వు పాస్ అయ్యావు కదా అని ఒక బైకే కొనిచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అమ్మ బీటెక్ క్వాలిఫై అయితే ఈసారి కారు కొనిచ్చేస్తారేమో అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, ఇంకా చాలా స్పిరిచువల్గా వాడు ఏమవుతాడు, ఇంప్రెస్ అయ్యి ఇంకా బాగా చదవడం, కాన్సన్ట్రేట్ చేయడము. వీళ్ళ మోటో కూడా అదే, ఫాదర్ మోటో కూడా అదే, నెక్స్ట్ ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తాడు కదా అని చెప్పే ఎంకరేజ్ చేస్తారు కదా. సో ఆ విధంగా ఆలోచించి ఇంకా బాగా చదవడం, ఇంకా బాగా అటెంప్ట్ చేయడము అనేది చేయడం జరుగుతుంది కదా. ఇలా ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేసరికి అయితే ఎవరైనా ఒక టాస్క్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తే వాడికి ఒక ఇన్సెంటివ్స్ ఇచ్చి వాడిని ఎంకరేజ్ చేయడం అనేది చేయాలి. నెక్స్ట్ టైమ్ అండ్ మోషన్ స్టడీ అనేది ఎప్పటికప్పుడు హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీర్సే కావచ్చు, మేనేజ్మెంటే కావచ్చు, స్టడీ చేస్తూ ఉండాలి. అంటే టైం డే బై డే ఏం చేయాలి, టైం అనేది తగ్గించుకుంటూ ఉండాలి. వర్క్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే మోషన్ అనేది ఫ్లో అనేది, వర్క్ ఫ్లో అనేది ఏ విధంగా ఉన్నది అనే దాని మీద చూస్తూ ఉండాలి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఏంటంటే సైంటిఫిక్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ లీడ్స్ టు బెటర్ వర్క్ ఫోర్స్ విచ్ ఎన్ష్యూర్స్ ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ. సో సైంటిఫిక్ వేలో సెలెక్షన్ అంటే మనం చేసే వర్క్ కూడా ఇప్పుడు ఒక ఆపరేటర్ వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతను ఒక సింగింగ్ కాంపిటీషన్కి వచ్చాడు అనుకోండి, జడ్జెస్ నీకు పాడడం వచ్చా అంటే వాడు వచ్చనే చెప్తాడు. వచ్చిన తర్వాత వాడు మామూలుగా పాడేశాడు మామూలుగా పెర్ఫామ్ చేస్తాడు కదా. ఈ పెర్ఫామ్ చేసిన వాడు పెర్ఫార్మెన్స్ ఎవరికి తెలుస్తుందంటే ఈ జడ్జ్మెంట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి మాత్రమే తెలుస్తుంది, వాడు ఎంత చక్కగా పాడాడు, లయబద్ధంగా పాడాడా లేదా అనేది. అలాగే ఒక కామెడీ షోలో కూడా ఎంత బాగా కామెడీ చేశాడు అనేది ఎవరికి తెలుస్తుంది, అది ఆస్వాదించే వాళ్ళకి కానీ, లేకపోతే అందులో పెర్ఫామ్ చేసిన వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాగా పెర్ఫామ్ చేశారు. అలాగే డ్యాన్స్ విషయంలో కూడా అంతే కదా, కుప్పుగంతులు కూడా వాడు డ్యాన్స్ అనే అనుకుంటాడు, బట్ ఎవరికి తెలుస్తుంది, ఆ డ్యాన్స్లో మాస్టర్స్ అయిన వాళ్ళకి అది అసలు నిజంగా డ్యాన్సా కాదా అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడ వర్క్ చేసే పర్సన్ యొక్క ఎఫిషియన్సీ దేనివల్ల తెలుస్తుందంటే ఆ వర్క్లో పెర్ఫామ్ చేసే విధానం బట్టి ఉంటుంది. అది సైంటిఫికల్గా వెళ్ళాలి అని అంటే ఒక క్యాలిక్యులేటెడ్ విధంగా వెళ్ళాలి అని అర్థం, ఒక అనాలిసిస్ బేస్ చేసుకుని వెళ్ళాలి అనేది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే టెస్ట్ అనేది పెడతారు కదా, ఆ టెస్ట్లో వాడు ఎంతగా పెర్ఫామ్ చేశాడు అనేది తెలిసిపోతుంది. సో ఈ సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వమని చెప్పాను. దానివల్ల ఏమవుతుంది అంటే బెటర్మెంట్ ఉంటుంది, అలాగే ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందట. హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్కర్స్ అండ్ ద మేనేజ్మెంట్. హార్మోనియస్ రిలేషన్షిప్ ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ద్వారా హార్మోనియస్ రిలేషన్షిప్ అనేది ఉంటుందట. హార్మోనియస్ రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కుక్క పిల్లల్ని పెంచుకున్నాం అనుకుందాం, తెచ్చి పెంచుకున్నప్పుడు ఆ డాగీ కాస్త మనం అది వచ్చినప్పుడల్లా మనం దాన్ని గసురుకుంటూ కొడుతూ చిరాకు పడుతూ ఉన్నాం అనుకోండి, ఆ డాగీ ఏం చేస్తుంది, ఖచ్చితంగా మనం చూసి భయపడుతుంది, మన దగ్గర రావడానికి కూడా ఇష్టపడదు, మనం చూసినప్పుడల్లా జడుస్తుంది. అదే ఒకవేళ మనం దాని దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నప్పుడు అది కూడా అరుస్తూ కరుస్తూ ఉంటే కనుక మనకి రోజు రోజుకి దాన్ని అవాయిడ్ చేయడమే చేస్తాం, దూరంగానే ఉంటాము. సో ఎప్పుడైతే మనం చూపించే ప్రేమ ఆ డాగీకి కూడా రిసీవ్ చేసుకుంటుందో, ఆ డాగీకి కూడా మన దగ్గర కంఫర్ట్ ఉంది, ఓకే పర్వాలేదు సేఫ్ అన్నట్టు అది కూడా ఎప్పుడైతే ఫీల్ అవుతుందో అప్పుడే ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనుషుల విషయంలో చూసుకున్నా అంతే, మనల్ని చూసి ఎదుటి వ్యక్తి
విసుక్కుని అసహించుకుని దూరంగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే కనుక మనం ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండలేం. అవతల వ్యక్తి అలా బిహేవ్ చేసినా అంతే సేమ్. సో ఎప్పుడు మనకి మేనేజ్మెంట్కి వర్కర్స్కి హార్మోనియస్ రిలేషన్షిప్ ఉంటుంది అని అంటే మనం బెటర్గా పెర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా మేనేజ్మెంట్ అనేది మెచ్చుకోవడం జరుగుతుంది, ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం బెటర్గా పెర్ఫామ్ చేయలేదు అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోపమే వస్తుంది. ఎందుకంటే శాలరీ ఇస్తుంది మేనేజ్మెంట్ కనుక. సో ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుంది, ఆపరేటర్ని సెలెక్ట్ చేయడమే కాదు, వాడికి కొన్ని స్కిల్స్ అనేవి వాడికి ట్రైనింగ్ ఇచ్చి వాడిని ఇంప్రూవ్ చేస్తున్నాము. ఇంప్రూవ్ చేసినప్పుడు అంత ఖర్చు పెట్టి అంత ట్రైనింగ్ ఇచ్చి ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు వాడు బెటర్గా పెర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది బెటర్గా ఉంటుంది. అది ఆపర్చునిటీ ఫర్ సైంటిఫిక్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ టు ఇంక్రీజ్ స్కిల్, నాలెడ్జ్ అండ్ కాంపిటెన్సీ. ఆపర్చునిటీ ఫర్ సైంటిఫిక్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ టు ఇంక్రీజ్ స్కిల్, నాలెడ్జ్ అండ్ కాంపిటెన్సీ. ఇప్పుడు ఏంటంటే సైంటిఫిక్ ఈ ట్రైనింగ్ వల్ల ఏమవుతుంది, ఒక దాంట్లో ట్రైనింగ్ ఇచ్చాము అని అంటే ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ వల్ల వాడికి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అవునా? ఉన్న నాలెడ్జ్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ జనరల్గా అన్ని బ్రాంచెస్ వాళ్ళకి సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇయర్స్లోకి వచ్చేసరికి మెకానికల్ మెయిన్ మెకానికల్ చూసుకున్నట్లయితే కనుక ఆ తర్వాత వచ్చేసరికి ఇయర్కి వచ్చే కోర్ సబ్జెక్టులు ఇంక్లూడ్ అవుతే ఈ కంప్యూటర్ బేస్డ్ సబ్జెక్ట్ అనేవి అసలు టచ్ అవ్వదు మనకి. అది అయితే టచ్ అవ్వదు కదా. అయితే కాకపోతే దాని మీద ఐడియా ఉందంటే మనం ఏం చెప్తాం, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇదే చెప్తాం తప్పించి అంతకు మించి ఇంకేం చెప్పలేము. అదే కంప్యూటర్ వాడికంటే మెయిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఉంటుంది కనుక వాడు ఎక్కువ స్కిల్ఫుల్గా ఉంటాడు. అదే కనుక ఆ సి ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ అనేది తర్వాత కూడా ప్రొవైడ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, సో వీడికి ఉండే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ వీడికి ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం మెకానికల్ వాళ్ళకి ఉండే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఏముంటుంది అంటే మెయిన్లీ యాన్సిస్, ప్రోయి, ఆటోక్యాడ్, క్యాటియా ఇవి డిజైన్ బేసిస్ మీద ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం వీడికి కూడా కోడింగ్ సిస్టమ్ మీద జావా, C++ వీటి మీద కూడా నాలెడ్జ్ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా సో ఆ వేలో మూవ్ అవ్వాలి అనుకుంటే అది యూజ్ అవ్వాలి అన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాడు, ఇది యూజ్ అవ్వాలని ఇది యూజ్ చేసుకుంటాడు. దానివల్ల వీడికే నాలెడ్జ్, స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే కాంపిటెన్సీ అంటే ఖచ్చితంగా ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ బేసిస్ నాలెడ్జ్ ఎక్కువైతే ఎవరికైతే ఉంటుందో వాడినే సెలెక్ట్ చేసుకుంటారు. వాడికే ఇంప్రూవ్మెంట్, వాడికే కాంపిటేటివ్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఉన్నారంటే 10 మందిలో అందరికీ ఒకే టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వచ్చి ఒకరికి మాత్రం 2-3 ఎక్స్ట్రా వచ్చిందంటే ఖచ్చితంగా వాడిని ఏ కంపెనీ వచ్చినా సరే ఫస్ట్ వాడినే చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే వాడికి ఎడిషనల్ నాలెడ్జ్ ఉంది కనుక వాడు ఇంకా మల్టిపుల్ వేస్లో వాడు యూజ్ అవుతాడు కనుక. సో ఆ విధంగా ఈ ట్రైనింగ్ అనేది ఆ విధంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ బెటర్ వర్కింగ్ కండిషన్స్ టు రెడ్యూస్ ఫ్యాటిక్. సో ఈ సైంటిఫిక్ మెథడ్ అండ్ టెక్నిక్స్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్యాటిక్ అంటే ఒత్తిడి అనేది తగ్గడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒత్తిడి తగ్గుతుంది. అంటే నార్మల్ వేలో చేయడానికి, అలాగే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత చేసే పనికి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఫ్యాటిక్ అనేది ఆ ఒత్తిడి ఏదైతే ఉందో అదంతా కూడా తగ్గడం జరుగుతుంది, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హయ్యర్ వేజెస్ టు ద వర్కర్స్ ఫర్ హయ్యర్ ప్రొడక్టివిటీస్. సో ఒకవేళ ఇండస్ట్రీ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యింది అంటే ఖచ్చితంగా వర్కర్స్ ఎఫర్ట్ వల్లే ఇది ఇంప్రూవ్ అయ్యిందని చెప్పేసి భావించి వాళ్ళకి కూడా వేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, జీతాలు పెంచడం అనేది కూడా జరుగుతుంది కదా. ఆటోమేటిక్గా ప్యారలల్ ఎఫెక్ట్ అదే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ కూడా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో యూజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే డిజైన్ అండ్ డెవలప్మెంట్. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ప్రొడక్షన్
అంటే ఏంటి అని అంటే ఈ ఈ ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడమే ప్రొడక్షన్ సిస్టమ్ అంటారు. ఆ చేసే పద్ధతి కూడా ప్రాపర్గా ప్లానింగ్గా చేసేదాన్ని, ఆ ప్లానింగ్ని ప్రాపర్గా ఉండేదాన్ని చేసేదాన్ని అంతటిని ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అని అంటాం. అయితే ఇందులో ఏమేమి ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో దేన్ని కన్సిడర్ చేస్తుంది అని అంటే ఫస్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. దేన్ని డిజైన్ అండ్ డెవలప్ చేస్తుంది అంటే సిస్టమ్, అంటే ఇంటర్నల్గా ఆ ప్రొడక్షన్కి సంబంధించింది మాత్రమే. సో మెటీరియల్కి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి సంబంధించి డిజైన్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది, అలాగే ప్లాన్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఈ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ అనే పాయింట్స్ నేను పీపీసీ సబ్జెక్ట్లో చెప్పానండి. ఒకవేళ ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం అంటే 4-5 ఒక 10-12 పాయింట్స్ రాసుకుంటాం కదా, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, నెక్స్ట్ ఇది జరగాలని చెప్పి. ఇన్ ప్రాక్టికల్లోకి వచ్చేసరికి ఆ టైంని బట్టో, ఆ ఎన్విరాన్మెంట్ బట్టో, ఆ మనుషులను బట్టో మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. సో ప్లానింగ్ అనేది చేసుకుంటాం, కానీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే చెప్పలేం. ఆ కండిషన్స్ బట్టి కొన్ని జరగవు. సో అందుకనే మనం చేసుకున్న ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇంప్లిమెంట్ అవ్వాలి ఖచ్చితంగా. సో దాన్ని కూడా ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది దృష్టి పెడుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ కోఆర్డినేషన్ అంటే హయ్యర్ లెవెల్ టు గ్రౌండ్ లెవెల్ పర్సన్ వరకు ఏముండాలి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ విషయంలో, లేకపోతే ప్రాపర్ ఎక్స్చేంజ్ విషయంలో, అది ఇన్ఫర్మేషన్ కానీ రా మెటీరియల్ కానీ ఏదైనా సరే కోఆర్డినేషన్ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఒక ఇండస్ట్రీలో సెవరల్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, సో ఇలా అన్నీ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్ మధ్యన కోఆర్డినేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ గెట్ రియల్ టైమ్ ఇన్సైట్ అంటే ఏంటంటే మనం ప్రొడక్షన్లో విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఒక ప్రోడక్ట్ అనేది దాన్ని డెవలప్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, లేదా డిజైన్ చేయాలి అని అంటే కనుక ఉన్న అవుట్పుట్ ఫీడ్బ్యాక్ని తీసుకుని చేయడం జరుగుతుంది. అంటే ఫోర్కాస్ట్ చేస్తాం, ఊహించి, లేకపోతే కొత్తదైతే మరీ న్యూ ప్రోడక్ట్ అయితే ఊహించి చేయడం జరుగుతుంది. సో ఇంత డిమాండ్ ఉంది కనుక సో ఈ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని ఖచ్చితంగా మార్కెట్లో పంపిస్తే కనుక ఖచ్చితంగా సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని ఒక విధంగా ఆలోచిస్తాం. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అనుకోండి, సో ఈ ఇయర్ ఇంత డిమాండ్ ఉంది కనుక నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉంది, సో ప్రొడక్షన్ సిస్టమ్ ఇంక్రీజ్ చేయడం బెటర్ అనే విధంగా ఆలోచిస్తాం కదా. అది రియల్ టైం అవ్వాలి. అంటే క్యాలిక్యులేటెడ్గా కావచ్చు, మనం ఊహించింది జస్ట్ అలా ఎగ్జిక్యూట్ చేసేయడం కాదు. క్యాలిక్యులేటెడ్గా ఇది పాసిబుల్ అవుతుందా, ఇది అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా, లేకపోతే లాస్ వస్తుందా లేదా. బిజినెస్ అనేది ఏంటంటే గాలిలో దీపం పెట్టడం లాంటిది అన్నమాట. అయితే గాలి ఎక్కువ వస్తే ఆరిపోతుంది, గాలి తక్కువ వస్తే అది నిలబడుతుంది. సో ఎప్పుడు ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలీదు. బట్ క్యాలిక్యులేటెడ్గా మనం ఊహించి చెప్పచ్చు కదా, ఇప్పుడు వాతావరణం బాగానే ఉంది కనుక పర్వాలేదు బాగానే ఉంది అని అనుకోవచ్చు, అంతే కదా. సో ఆ విధంగా సో పరిస్థితులను బట్టి ఏ విధంగా మనం ఊహించుకుంటామో అది ఆ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం ఆర్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది గెట్ రియల్ టైమ్ ఇన్సైట్ అంటే అది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ అంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లెక్సిబుల్ రూటింగ్ అనేది అంటే అంటే మెటీరియల్ క్యారీ చేయడం దగ్గర నుంచి ప్రతి మిషనరీ దగ్గర వర్క్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత అవుట్పుట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అయ్యేంత వరకు మనకి వర్క్ రూటింగ్ అనేది ఉంటుంది కదండి, అది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంతేగాని ఈ మిషనరీ దగ్గర మెటీరియల్ రావాలి అని అంటే వాడు ఒక పావు గంట సేపు అలాగా వెయిట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, ప్రొడక్షన్ టైం ఇంక్రీజ్ అయిపోతుంది. సో అక్కడ లేట్ అయిపోతుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అలా ఉండకుండా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. రూటింగ్లో కూడా ఆ మెటీరియల్ క్యారీ చేయడంలో కానీ తీసుకెళ్ళి ఇవ్వడంలో కానీ సో ఇదంతా లోడింగ్ అన్లోడింగ్ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, క్విక్గా ఉండాలి.
అది ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ మానిటరింగ్ అనేది ఏంటి, ఇక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ అనేది ఇచ్చారు కదండి. అంటే ప్రతి చోటకి వెళ్ళి చూడాలంటే కష్టం కదా. సో ఇదంతా కూడా హైయర్ అథారిటీ ఎక్కడి నుంచి మానిటర్ చేసుకుంటారంటే త్రూ సీసీ కెమెరాస్ ద్వారా చేయడం జరుగుతుంది కదా. సో ఎక్కడన్నా డిలే అవుతుంది అని అంటే సో ఖచ్చితంగా ప్రాపర్ ఏదన్నా మిషనరీ వర్క్ మిషన్ అనేది ఆగిపోయినా, సో లేకపోతే మెన్ అనేది ఆగిపోవడం, వాడికి ఏమైనా సడన్గా ప్రాబ్లం వచ్చి వాడేమైనా అదే పెర్ఫామ్ చేయడం ఆగిపోయినా, సో ఇలాంటి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది అని అంటే, లేకపోతే మెటీరియల్ ఆగిపోయినా సరే ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందంటే అది ఈజీగా వెంటనే క్విక్గా రీప్లేస్ చేయగలిగి ఉండాలన్నమాట. ఆ విధంగా హయ్యర్ అథారిటీ వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.